హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? మీ అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. అండ్ నేను వీడియో ఏంటంటే చాలా రోజులైంది కదా పెట్టి కంటిన్యూస్గా పెడుతున్నాను. ఇప్పుడు ఒక 2-3 వీడియోస్ అయితే పెట్టాను. మళ్ళీ ఇంక ఇది థర్డ్ వీడియో అనమాట. ఏంటంటే ఇంక ఈ ఎండలకి బాగా భయంకరంగా ఉంది. యాక్చువల్గా ఏసీ తీసుకోవాలనుకోలేదు, ఎండలు తట్టుకోలేకపోతున్నాము. ఇక్కడేమో భద్రాచలంలో బయట పడుకోవడానికి కూడా అంత మంచిది కాదు. సో అందుకని మేము ఉండేది పైనే, కానీ బయట పడుకోవడానికి కూడా కుదరదు. లోపల పడుకోవాలంటే ఇంకా వేడికి అస్సలకే తట్టుకోలేకపోతున్నాము. అందుకని కొంచెం చిన్నది తీసుకున్న తర్వాత నుంచి కొంచెం పర్లేదులే, ఈ ఎండలకి కొంచెం తట్టుకోవచ్చు అని అనుకునే లోపే ఆ రోజే వర్షం పడింది, ఘోరంగా అంటే ఘోరంగా. ఇంకా ఆ రోజు ఎంత చల్లగా ఉంది. అండ్ నెక్స్ట్ డే ఆ రోజైతే పెట్టలేదు, నెక్స్ట్ డే మార్నింగ్ అలా పెట్టించామన్నమాట. పెళ్ళికి ముందైతే నాకు అస్సలు అలవాట్లేదు, నేను ఎప్పుడు ఏసీలో తిరగలేదు, ఏసీలో ఏం పడుకోలేదు. కానీ పెళ్ళైన తర్వాత కొంచెం అలవాటైంది. ఇప్పుడు ఇంకా ఉండే కొద్దీ ఇంకా బాగా అలవాటు అయిపోద్దేమో. ఎందుకంటే ఒకసారి అలవాటైన తర్వాత మనకి మళ్ళీ దాన్ని వద్దు అని అనుకుంటే ఇంకా అదే గుర్తొస్తూ ఉండిద్ది అనమాట. దాంట్లో ఉంటే ఎంత చల్లగా ఉండేది, ఎంత ఉక్కబోసిన ప్రతిసారి అట్లనే అనిపించేది. ఉక్కబోస్తుంది, అక్కడ ఉండుంటే ఏసీలో ఉండేవాళ్ళం, మంచిగా ఫ్రీగా ఉండేది, ప్రశాంతంగా పడుకునే వాళ్ళం అని అట్లా అనిపిస్తూ ఉండిద్ది అనమాట. సో ఇంకా మేము గుంటూరులో లేము కాబట్టి ఇంకా సడన్గా నా బాధ చూడలేక సందీప్ తీసుకున్నాడు. ఎందుకంటే యాక్చువల్ ఆ బర్త్డేకి ఈ గిఫ్ట్ కూడా అదే అనమాట. యాక్చువల్ మొబైల్ వేరే ఏదో కొనిస్తాను అన్నారు, బట్ నేను మాత్రం వద్దు, ఏసీ తీసుకుందాము అని చెప్పాను. ఇదైతే కొంచెం యూజ్ఫుల్ ఉంటుంది కదా ఇప్పుడు ఉన్న ఈ వెదర్కి, ఇది యూజ్ఫుల్ బాగా. కాబట్టి ఇంక సందీప్ అయితే అసలే ఉండలేడు, నేనన్నా కొంచెం బెటరు ఉండగలను, తనైతే అసలే ఉండలేడు. ఇంక బాగా అలవాటు అయిపోయింది తనకి. ఇంకా సరే ఇదైతే బెటర్ కదా అని చెప్పేసి ఇది తీసుకోమని చెప్పాను. మొబైల్ ఏముంది, కావాలంటే నెక్స్ట్ టైం ఇంకొకసారి ప్లాన్ చేయొచ్చు అని చెప్పి. ఇక్కడ ఉండడం వల్ల కొంచెం వీడియోస్ ఎక్కువ చేయలేకపోతున్నాను. అండ్ ఇంట్లో ఉండే పని అదంతా సరిపోతుంది. అయినా కానీ నిన్ను ఎవరు చేయమన్నారు అని అంటారా? నాకు తెలిసి మ్యాక్సిమం కామెంట్స్ కూడా అట్లనే పెడతారు. నేను వేరే ఛానల్స్లో చూశాను, నా ఓపిక లేదు అయినా వీడియో తీశాను అని చెప్తే కింద అసలు నిన్ను ఎవరు తీయమన్నారు ఇట్లాంటి మాటలే మాట్లాడతారు. సో నేను అన్ని మాటలు అయితే భరించలేను. అండ్ నేను నార్మల్గా చెప్తున్నా అంతే. అండ్ ఇవైతే మా ఇంటి కింద ఉండే ఆంటీ వాళ్ళవి మొత్తం చెట్లు అనమాట. ఒకసారి అంతకుముందు మామిడి చెట్టు కూడా ఆ చివరి లాస్ట్లో ఉండేది, అది మొత్తం తెగులు కింద చెదలు పట్టేసి మొత్తం పడిపోయింది. కానీ కాయలు అయితే చాలా అంటే చాలా స్వీట్ ఉంటాయంట. ఎందుకంటే నేను ఆ చెట్టు మొన్ననే పడిపోయింది. ఆ చెట్టు పడిపోయినప్పుడు ఒక పెద్ద కాయ అయితే ఇచ్చారు. అది ఒక 2-3 డేస్ అలాగే పక్కన పెట్టి బయటే ఉంచేస్తే అది బాగా పండిపోయిన తర్వాత కట్ చేసి తింటే చాలా బాగుంది. అది పూర్తిగా ఇంకా పండలేదు, పండకుండానే కోసేసాం మధ్యలోనే. లేకపోతే ఒక 1 or 2 డేస్ ఉంటే ఇంకా బాగా స్వీట్ ఉండేదేమో. ఆంటీ వాళ్ళు మొక్కలు బాగా వేశారు. అండ్ ఇవన్నీ అరటి మొక్కలు అండ్ సపోటాలు కూడా చాలా స్వీట్గా ఉన్నాయి. ఒకరోజు ఇచ్చారు నాకు. కిందకి వెళ్ళి మొత్తం కోసుకుంటూ ఉంటాం అనమాట. మేమే ఇష్టం అనమాట. ఇంకా బాగా సపోటాలు కూడా చాలా లావుగా ఉన్నాయి. నేను కిందకి వెళ్ళి వీడియో సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను, అందుకని పైనుంచి తీసాను కాబట్టి అవి చూపిస్తున్నా. ఒకవేళ కింద నుండి క్యాప్చర్ చేసి లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి. దాంట్లో అయితే కనిపిస్తాయి మీకు క్లియర్గా ఎంతెంత లావుగా ఉన్నాయి, నేను ఏమేమి చూపించాను. బనానాస్ కానీ ఇక్కడ గెల ఒకటే కనిపిస్తుంది, దాంట్లో అయితే 2 గెలలు ఉన్నాయి, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి, రెండు పెద్ద పెద్దవి. అంతకుముందు నేను వచ్చినప్పుడు ఒక గెల కోసారు, అది చాలా అంటే ఎంత లావు ఉన్నాయి. ఫస్ట్ గెల పైన కాయలన్నీ లావుగా ఉన్నాయి, కిందకు వచ్చేసరికి కొంచెం సైజు తగ్గిపోతూ ఉన్నాయి. సో అవి కూడా చాలా ఆ చెట్టుకే పండేదాకా ఉంచలేదు, అంటే ఇంకా పండుతాయి అని అన్నప్పుడు కోసి లోపల మగ్గబెట్టారనమాట. ఎలాంటి మందులు వాడకుండా ఇంట్లోనే మగ్గబెట్టి ఇచ్చేసరికి ఎంత టేస్ట్ ఉన్నాయో. ఆ ఒక్క అరటిపండు పైన పెరిగింది 2 అరటిపండ్లతో సమానం, అంత పెద్దగా ఉంది అదైతే. నేనైతే ఓర్ నాయన అనుకున్నా. ఒక 2-3 ఇచ్చారు. అండ్ కింద మామూలు చిన్న గెలలు కొన్ని ఇచ్చారనమాట.
ఆ రోజే వర్షం పడింది అండ్ తర్వాత ఎండ కూడా వచ్చింది. నేను అది లాస్ట్లో యాడ్ చేశాను వర్షం పడిన వీడియో. నేను తర్వాత యాడ్ చేస్తున్నా. ఇది ముందే తీసి అది వర్షం పడిన తర్వాత తీసినట్టున్నాను. అందుకని ఇది ముందే యాడ్ చేసి అది తర్వాత యాడ్ చేశాను. నేను ముందు అది యాడ్ చేద్దాం అనుకున్నా బట్ మర్చిపోయాను. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సపోర్ట్ చేయాలనుకుంటున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా. అండ్ నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, అందుకనే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇది చూసారు కదా, నేను యాడ్ చేస్తా అన్న లాస్ట్లో మంచి ఫుల్ వర్షం అయితే పడింది. ఆ రోజు అయితే బీభత్సం అంటే బీభత్సం. నిన్న నైట్ కూడా పడింది. నేను ఈ వీడియో ఒక 3 డేస్ ముందో ఏమో తీసినట్టున్నా. 3 డేస్ ముందు బాగా వర్షం పడి మంచి గాలి అవంతా వచ్చేసింది. నిన్న నైట్ కూడా పడింది, కాకపోతే అది క్యాప్చర్ చేయడానికి కుదరలేదు యాక్చువల్గా. ఎందుకంటే నిన్న నైట్ ఎప్పుడో పడింది. నైట్ వీడియోస్లో వ్యూస్ సరిగ్గా కనిపించదు కాబట్టి నేను తీయలేకపోయాను. అలా ఆ వ్యూ చూస్తూ నేను చిన్నప్పుడు మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇంట్లోకి అన్నీ నీళ్ళు వచ్చేసేవి చిన్నప్పుడు, పూరీలు అవన్నీ. కాబట్టి ఇప్పుడు పల్లెటూరులో కూడా ఎవరు పూరీలు అంతగా లేవు. అండ్ మొత్తం సిమెంట్ రోడ్లు అవన్నీ వేసేసారు. వాటర్ ఎక్కడ నిలబడట్లేదు అక్కడ కూడా. చిన్నప్పుడు పడవలు అవన్నీ వదిలి మంచిగా ఉండేది. కాకపోతే పూరీలు కాబట్టి ఇంట్లోకి అన్ని నీళ్ళు వచ్చేసి ఆ వాటర్లో ఏముంటాయో తెలియదు కాబట్టి కిందకి దిగేవాళ్ళం కాదు. మంచం మీద కూర్చొని అట్లా చూస్తూ ఉండేదాన్ని. అవన్నీ చాలా మంచి మెమరీసే. బట్ అప్పుడున్న సిచ్యువేషన్లో చాలా బాధగా అనిపించేది, మేము ఎందుకు ఇట్లా ఉన్నాము అని చెప్పి. బట్ ఇప్పుడైతే పర్వాలేదు. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఉంటాను ఇంకో వీడియోలో.